బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో డ్రగ్స్ పార్టీలు పెరుగుతున్నాయి. ఫామ్ హౌస్ లో అనుమతులు లేకుండా పార్టీలు చేసుకుంటారు. నిన్న సోదాలో విదేశీయులపై కేసులు నమోదయ్యాయి. మొయినాబాద్ లోని ఎస్కే న్యాచురల్ రీట్రైన్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఆఫ్రికన్ దేశస్తులు బర్త్డే పార్టీని భగ్నం చేశారు. పార్టీలో 37 మంది యువకులు 14 మంది యువతులు ఉన్నారు. డ్రగ్స్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ యజమానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులకు వీరు మొత్తం ఆఫ్రికా దేశాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఇమిగ్రేషన్ అధికారులు వీసా పర్మిషన్ ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. పార్టీలో గంజాయి, డ్రగ్స్, విదేశీ మద్యం ఉన్నట్టు సమాచారం. నార్కోటిక్స్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేసి ఇన్స్టెంట్ గా డ్రగ్ టెస్టులు నిర్వహించారు. కొంతమందికి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. భారీగా విదేశీ, స్వదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనేక మంది వీసా గడువు ముగిసిన హైదరాబాద్ లో ఉంటున్నట్టు ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. డ్రగ్స్ వాడుతూ దొరికిన వారిని తిరిగి వారి దేశాలకు డిపోర్టేషన్ చేయనున్నారు. నిందితులంతా నైజీరియా, ఉగాండా, కెన్యా వివిధ దేశాలకు చెందినవారు. బర్త్డే పార్టీ నిర్వహించిన ఉగాండా దేశానికి చెందిన వ్యక్తికి వీసా గడువు ముగిసినట్టు గుర్తించారు. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడం, విదేశీ మద్యం వినియోగించడంపై కేసు నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, హైదరాబాద్ శివారు ప్రాంతాలు డ్రగ్ పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఫామ్ హౌస్లను వేదికగా చేసుకుని పార్టీలు డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. తాజాగా మొయినాబాద్ ఎస్కే నేచర్ రిట్రీట్ ఫామ్ హౌస్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నైజీరియా దేశస్తులకు, ఆఫ్రికాకు సంబంధించిన దాదాపు 11 దేశాలకు చెందినటువంటి 51 మంది ఈ ఫామ్ హౌస్లో పార్టీ నిర్వహించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే దాడుల సందర్భంగా కొంత పోలీసులకు వారికి మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొంత వాగ్వాదం తినడంతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసి ఈ దాడులు, సోదాలు నిర్వహించారు. అందులో కొంతమందికి ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టులు నిర్వహించగా వారిలో కొంతమందికి పాజిటివ్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వీరు నైజీరియా, వివిధ దేశాలకు చెందిన వారు కావడంతో వారి యొక్క ఇమ్మిగ్రేషన్, అంటే వీసా గడువు ముగిస్తుందా లేదా అనేది ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా కూడా చెక్ చేయించారు. అందులో దాదాపు 15 మందికి పైగా స్టూడెంట్, టూరిస్టు వీసాలతో వాళ్ళు వచ్చి అక్రమంగా ఇక్కడే ఉంటారు. వాళ్ళు వీసా గడువు ముగిసినా కూడా ఇక్కడే ఉంటున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఎందుకు ఉంటున్నారు? ఎందుకంటే సాధారణంగా ఈ నైజీరియన్లు డ్రగ్ పెడ్లతో సంబంధాలు నిర్వహిస్తుంటారు, డ్రగ్ పార్టీలు నిర్వహిస్తుంటారు. ఈ రకమైనటువంటి వ్యవహారంలో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో వీరంతా వీసా గడువు ముగిసిన వారంతా కూడా డ్రగ్ పెడ్లతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఎందుకంటే ఇందులో కొంతమందికి డ్రగ్ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ 15 మందికి పైగా వీసా గడువు ముగిసిన వారిని కూడా స్థానికంగా ఉన్నటువంటి సెంటర్కి తరలించారు. వారిని డిపోర్టేషన్ చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికే గతంలో 7 మందిని ఇక్కడి నుంచి హైదరాబాద్లో అక్రమంగా ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వచ్చిన నేపథ్యంలో వారిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేసి వారిని వారి దేశాలకు కూడా తిరిగి పంపించారు. సో ఇక్కడ డ్రగ్ పార్టీలో నిర్వహించిన వారు కూడా డ్రగ్ పెడ్లర్లతో ఏమైనా సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారా? వీరంతా ఒక వాట్సాప్ గ్రూప్ని మెయింటైన్ చేసి 51 మంది ఈ విధంగా డ్రగ్ పార్టీ నిర్వహించడం వెనుక వీరి యొక్క డ్రగ్ పెడ్లర్లకు వీరికి ఏమైనా సంబంధాలు ఉందా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం 51 మందిలో 15 మందికి పైన వీసా గడువు మూడంతో వారిని స్థానికంగా ఉన్న సెంటర్కి తరలించారు. వారిని డిపోర్టేషన్ చేయనున్నారు. సో పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా వారు పార్టీ నిర్వహించినందుకు గాను భారీగా విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో వారిపైన ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంతో పాటుగా ఇటు ఫామ్ హౌస్ నిర్వహించిన వారిపైన కూడా కేసులు నమోదు చేశారు. అయితే అందులో ఇన్స్టాంట్ డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వారు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకున్నారు, గాంజా తీసుకున్నారా, డ్రగ్స్ తీసుకున్నారా, ఎక్కడి నుంచి తరలించారు, వారికి వీరికి ఏమైనా సంబంధం ఉందా, ఇందులో ఉన్నవారు వీసా గడువును ముగిసిన వారు డ్రగ్స్ సరఫరా కేసులలో ఏమైనా ఉన్నారన్న కోణంలో కూడా ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తి దర్యాప్తు అనంతరం వీసా గడువు ముగిసిన వారు ఎందుకు ఉంటున్నారు, ఏ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా ఏమైనా కేసులు నమోదయ్యన్న అంశాలు కూడా పోలీసుల దర్యాప్తు తేలనుంది. అనంతరం కూడా వారిని హోల్డింగ్ సెంటర్లో ప్రస్తుతం ఉంచిన నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తులో తేలిన అనంతరం వారిని వారి దేశాలకు తిరిగి డిపోర్టేషన్ ద్వారా హైదరాబాద్ పోలీసులు పంపించనున్నారు. సో ఇప్పటికే ఈ కేసు పైన ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. రాజనగర్ డీసీపీ పర్యవేక్షణలో ఈ కేసులో మరికొన్ని కీలక అంశాలు వచ్చే అవకాశం ఉంది. డ్రగ్స్ సరఫరా కేసులో వీరి సంబంధాలు ఉంటే వారిపైన ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. అక్రమంగా ఉంటున్న వారిని మాత్రం డిపోర్టేషన్ ద్వారా వారి నైజీరియా, ఆఫ్రికన్, ఇతర లిబేరియా, కెన్యా మరికొన్ని 11 దేశాలకు చెందిన వారు కావడంతో ఈ గ్రూప్ అంతా కూడా ఏ విధంగా వ్యవహారం నిర్వహిస్తున్నారు అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలనుంది. ప్రస్తుతం
సాగర్, ఇటీవల కాలంలో హైదరాబాద్ శివార్లో ఫామ్ హౌస్ లో ఎక్కువగా ఈ డ్రగ్ కేసులు కూడా బయటపడుతున్న పరిస్థితి. మరి డ్రగ్ పాజిటివ్ గా తిరిగిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఎస్ ప్రశ్న ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఫామ్ హౌస్లలో డ్రగ్ పార్టీలు, గాంజా పార్టీలు ఈ విధంగా గెట్ టుగెదర్ అయి నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తాజాగా జరిగినటువంటి దాడుల్లో కూడా దాదాపు నలుగురికి ఈ ఇన్స్టాంట్ డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. వారు ఎక్కడి నుంచి డ్రగ్స్ సేకరిస్తున్నారు, వారు డ్రగ్ పెడ్లర్లతో ఏమైనా వీళ్ళకు డీలర్లతో ఏమైనా సంబంధాలు ఉన్నాయి? ఎందుకంటే జనరల్గా నైజీరియా, ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు కూడా వీసా గడువు ముగిసినా కూడా డ్రగ్ పెడ్లర్తో సంబంధాలు మెయింటైన్ చేస్తూ వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు, డ్రగ్ విక్రయిస్తుంటారు. సో ఈ నేపథ్యంలో వీరిపైన పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. వారిపైన ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. వీసా గడువు ముగిసినా కూడా వీరు ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నారు అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తెలియనుంది. అనంతరం వీరిని డిపోటేషన్ ద్వారా వారి దేశాలకు తిరిగి డిపోటేషన్ ద్వారా పోలీసులు పంపించనున్నారు. ప్రస్తుతం ఈ డ్రగ్ పార్టీకి పర్మిషన్ ఇచ్చినందుకు గాను యాజమాన్యంపై చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ప్రశ్న ఖచ్చితంగా ఎస్కే నేచురల్ రీట్రీట్ అనే సంస్థ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా అనేక పార్టీలు ఇక్కడ నిర్వహించారు. కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా పార్టీలు నిర్వహించినందుకు కూడా గతంలో కూడా ఈ ఎస్కే నేచురల్ రీట్రీట్ ఫామ్ హౌస్ పైన కేసు నమోదు. అయితే తాజాగా నిర్వహించిన కేసులో భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకోవడం, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎక్సైజ్ పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా కూడా వీరు పార్టీ నిర్వహించినట్లుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఆయా ఫామ్ హౌస్ పైన కూడా గతంలో కేసుల వివరాలను సేకరించడంతో పాటుగా తాజాగా కూడా కేసు నమోదు చేశారు. దానిపైన కూడా ఫామ్ హౌస్ పైన కూడా చర్యలు తీసుకున్నారు. ఫామ్ హౌస్లో డ్రగ్స్కి సంబంధించిన ఆనవాళ్ళు ఉంటే ఖచ్చితంగా పోలీసులు తదుపరి ఆ ఫామ్ హౌస్ని సీజ్ చేసే అవకాశం ఉంది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిపైన కూడా ఎన్డీపీఎస్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ. మొత్తంగా మైనాబాద్లోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. అందులో డ్రగ్స్ పాజిటివ్ గా తేలిన వారిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టు